వెల్కమ్ టు బిగ్ డే. నేను మీ సతీష్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో మనకి రాబోతున్న 8:30కి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకెత్తైతే ప్రధానంగా అందరి దృష్టి దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్పై ఉంది. పశ్చిమ బెంగాల్లో కొత్త చరిత్ర రాబోతుందా, పాత ఫలితమే రిపీట్ కాబోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే అటు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్కి సంబంధించి అటు బీజేపీకి కొన్ని మెజార్టీ సమస్యలు ఎడ్జి ఇచ్చినప్పటికీ కొన్ని సంస్థలు మమత తిరిగి రిటైన్ కాబోతుంది, 4వసారి గెలవబోతుంది అంటూ కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతకు మించి కొంత యాక్యురేట్గా ఎగ్జిట్ పోల్స్ చెప్పి యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు బెంగాల్ విషయంలో మేము ఏమి చెప్పలేము అన్న అంశం కూడా మరింత ఉత్కంఠ రేపుతోంది. అదే యాక్సిస్ మై ఇండియా తమిళనాడుకు సంబంధించి సినీ నటుడు విజయ్ పెట్టిన టీవీకే తొలి ప్రయత్నంలోనే 98 నుంచి 120 సీట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. మరి ఏం నిజం కాబోతుంది? నేను ఇందాక అన్నట్టుగా కొత్త చరిత్ర, పాత ఫలితమా, ఏంటనేది మనకి తెలిపబోతుంది. ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ గారు 10 TV స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మరో సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ అందే సచిన్ గారు. రైట్, నగేష్ గారు మీ అంచనా ఏంటి సార్? మనం 5 రాష్ట్రాలు కీలకమైనవే, కానీ 5 రాష్ట్రాలకు సంబంధించి అస్సోం కానీ, తర్వాత కేరళం కానీ, పుదుచ్చేరి కానీ దాదాపు కొంత క్లారిటీ వచ్చేసింది, మనకే అర్థమైపోయింది. ఒక 15 days నుంచి చూస్తుంటే ఇక దాదాపు ఫలితాలు ఇవే రావచ్చని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు అన్ని సంస్థలు అవే చెప్పాయి. నా విషయంలో రెండు అభిప్రాయం లేదు. బట్ వేరే తమిళనాడు, అలాగే ఇక్కడ మన బెంగాల్ విషయానికి వస్తే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ డిఎంకేకి ఉందని మెజార్టీ పార్టీలు చెప్పాయి. డిఎంకే అధికారంలోకి వస్తుందని కొందరు చెప్పారు. బట్ వేరే విజయ్ పార్టీ కూడా ఎడ్జ్ ఉందని ఒక 2-3 సంస్థలు చెప్తున్నాయి. ఇక బెంగాల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? బెంగాల్ అనేది విషయంలో కొత్త చరిత్ర రాబోతుందా, లేదంటే మళ్ళీ తిరిగి మమత రిటైన్ కాబోతుందా? ఇప్పుడు దీని మీద చర్చించే ముందు ఈ ఫలితాలకి ఏమిటి ప్రాముఖ్యత అనేది, ఇప్పుడు దీంట్లో ఏంటంటే బీజేపీ తన ఫుట్ ప్రింట్ పెంచాలని చూస్తున్నది. అంటే ఎక్కడ పెంచేది ఎక్కడ ఉందంటే బెంగాల్లోనే ఛాన్సెస్ ఉన్నాయి. అటుపక్క తమిళనాడులో, కేరళలో, పాండిచేరిలో ఎన్డీఏతో కలిసి పాండిచేరిలో చేస్తుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ ఏమిటంటే ఇప్పటిదాకా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఏమైనా చూస్తే కేరళలో వాళ్ళు యూడిఎఫ్ మళ్ళీ వచ్చేలాగా ఉన్నది. అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ లార్జర్ పిక్చర్ చూస్తే ఇప్పుడు ఇండియా కూటమి దీనివల్ల బలపడుతుందా బలపడదా అనేది చూస్తే ఇప్పుడు బెంగాల్లో ఏంటంటే ఇండియా కూటమి బాగా డివైడ్ అయిపోయి ఉంది. ఏది టీఎంసీకి కాంగ్రెస్కి వాళ్ళు బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇది మాట్లాడుకోండి. యాక్చువల్గా మీరు తమిళనాడులో కూడా చూస్తే సిపిఎం, డిఎంకే, కాంగ్రెస్, డిఎంకే ఒకరికి ఇచ్చేయలేదు. సో ఇండియా కూటమి ఏదైతే అంత స్ట్రాంగ్గా లేదు. అయితే బీజేపీ అయితే ఈ పాండిచేరి తప్పితే కేరళలో, తమిళనాడులో వాళ్ళకి పెద్ద ఇది లేదు. తమిళనాడులో ఏంటంటే ఏడీఎంకే భుజాల మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏడీఎంకే కూడా ఎంత మటుకు ఛాన్స్ ఉందా, ఒక్క పోల్ ఉట్టి ఏడీఎంకేకి మెజారిటీ ఇస్తుందన్నారు, మిగతా వాళ్ళు అన్ని డిఎంకేకి వస్తుందన్నారు. యాక్సిస్ మై ఇండియా ఏమిటంటే విజయ్కి ఇస్తామన్నారు. సో ఇది లార్జర్ పిక్చర్. బట్ బెంగాల్లో ఏమిటంటే ఇది పోలరైజేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇంతకుముందు ఏమిటంటే బెంగాల్లో ఏమిటంటే ముస్లిం ఓట్ అనేది ఒక పక్కే పడుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎస్పెషలీ ఆఫ్టర్ ఎస్ఐఆర్ అండ్ ఈ సిఏఏ తర్వాత. బట్ ఇప్పుడు ఏమిటంటే బెంగాలీజు హిందూ బెంగాలీస్ హిందువులుగా ఓటేస్తారా, బెంగాలీస్గా ఓటేస్తారా, అది కీ ఫ్యాక్టర్. హిందూస్గా ఓటేస్తే అంటే బీజేపీకి, బెంగాలీస్గా ఓటేస్తే బీజేపీకి వ్యతిరేకంగా. ఎందుకైతే మమతా బెనర్జీ వీళ్ళందరూ అన్నారు వీళ్ళు ఏంటంటే బెంగాలీస్ ఆత్మగౌరవం విషయం అనేది. దాని తర్వాత ఇక్కడ గుజరాతీసు, సింధీలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ బస చేస్తున్నారు. సో ఇది ఏమిటంటే అది మనకి పనికిరాదు అన్నారు. సో బెంగాలీగా ఓటేస్తే బీజేపీకి ఇంకా ఛాన్స్ లేదు. అయితే ఏమిటంటే ప్రతిసారి మమతా బెనర్జీ పార్టీ ఏదైతే టీఎంసీ ఉందో చాలా మటుకు దౌర్జన్యం చేసి కొన్ని సీట్లు గెలుచుకుంది. ఈసారి ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషన్ బీజేపీ అంతా టైట్ చేశారు. సో దానివల్ల ఎంత మటుకు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందో తెలియదు.
బట్ ఇక్కడ తమిళనాడుకి వస్తే అంటే ఈసారి డిస్కస్ చేసేది 2 స్టేట్స్ అవును మేజర్ మేజర్ ఇవే 2. తమిళనాడుకు వస్తే ఏమిటంటే ఇప్పుడు డిఎంకే కొంత ఓటు చాలా మటుకు పోయినట్టుగా, ఏది ఉమెన్ ఓటు, యూత్ ఓటు, దాని తర్వాత మైనారిటీ ఓటు, ఎస్పెషల్లీ క్రిస్టియన్ ఓటు విచ్ ఇస్ 6%, ముస్లిం ఓట్ ఇస్ 6%. ఇవన్నీ ఒక విజయ్కి వెళ్ళిపోతాయా లేదా అనేది. అయితే అక్కడ ఏం జరిగిందంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు డిఎంకేకి ఓటు వేయమని అడిగారు. అయితే వాళ్ళలో భేదాలు వచ్చాయి. ఎందుకైతే విజయ్ అనేది ఆయన ఒక క్రిస్టియన్, సో ఆయనకి ఎందుకు ఇవ్వలేదని. సో ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ 6% ఏదైతే ఉందో అది చాలా మటుకు డిపెండ్ అవుతుంది. దాని తర్వాత తమిళనాడులోని అంత సులభం కాదు. అక్కడ ఏమిటంటే కాస్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియన్. ఎందుకైతే అక్కడ తేవార్సు, వన్నియార్స్, ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క వాళ్ళు ఉన్నారు. బీసీ పాపులేషన్ ఎక్కువ. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏడిఎంకేకి ఎలిజెన్స్ ఉంది, కొంతమంది డిఎంకేకి ఉంది. సో వాళ్ళు మారుతారా లేకపోతే ఉన్నట్టుగా చేస్తారా అనేది. సో ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే కేరళకు వచ్చేసరికి ఏమిటంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్కి ఒకటే రాష్ట్రం ఉంది, అది మరి నిలిపోగలరా. ఇంతకుముందు ఏంటంటే కేరళలో వెస్ట్ బెంగాల్లో పోయినప్పుడు త్రిపుర ఒక్కటే ఉండేది, ఇప్పుడు కేరళ ఒకటే ఉంది. ఇప్పుడు అది ఇచ్చేస్తే బీజేపీ వాళ్ళు ఏమిటంటే సంబరాలు చేసుకుంటారు అంటే కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అనేది. పాండిచేరిలో చూస్తుంటే ఎక్కడ ఇది జరిగేలాగా లేదు, ఏది డిఫరెన్స్ ఏమో వచ్చేలాగా లేదు. ఎందుకంటే ఎన్డీఏకి ఇప్పుడు ఉన్నదానికన్నా 1-2 సీట్లు ఎక్కువ వచ్చేలాగా కనబడుతున్నాయి. సో ఏమిటంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇదే అన్నిటికన్నా పెద్ద ఎలక్షన్. ఇంతకుముందు బీహార్లో, మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి, కానీ ఇంత పెద్ద లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో జరిగాయి. అది కూడా ప్రాంతాల్లో ఈస్టర్న్ అస్సాం, బెంగాల్, సౌత్లో 2 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ. సో ఇది చాలా దానివల్ల ఇది ప్రాముఖ్యత ఉంది దీనికి. రైట్. అందర్ సచిన్ గారు మీరేం చెప్తారు సార్? గతంలో కాంగ్రెస్ కి, లెఫ్ట్ పార్టీస్ కి అప్రచాతంగా అధికారాన్ని కట్టబెట్టారు బెంగాల్ ప్రజలు. సేమ్ ట్రెండ్ మమతా బెనర్జీ విషయంలో కూడా 3 సార్లు అధికారంలో ఇచ్చి ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడేం జరగబోతుంది అని. ఎందుకంటే బెంగాల్లో ఏం జరుగుతుంది, బెంగాల్లో జరిగే పరిణామాల పైన దేశ రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయనేది ఒక అంచనా. ఎందుకంటే ఎప్పుడు అందరి ద్రాక్షగా ఉన్న బెంగాల్ ఈసారి మాకు అందే ద్రాక్షని బీజేపీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీకి ఎగ్జిస్తున్నాయి. బెట్టింగ్స్ కూడా ఎక్కువగా బీజేపీ వైపే నడుస్తున్న వాతావరణం. కానీ మమత కూడా కొంత కాన్ఫిడెన్స్ గా ఉంది, మమతాకు కూడా ఛాన్స్ ఉంది అన్నది కొంత ఫీల్డ్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు చెప్తున్న మాట. మీరేమనుకుంటున్నారు సార్? సతీష్ గారు, మీరు ఒక మాట అన్నారు సార్. బెంగాల్ దేశమంతా ఇవాళ గురించి ఆలోచిస్తే బెంగాల్ రేపటి గురించి ఆలోచిస్తుందట. స్వాతంత్రోద్యమం నాటి నుంచి కూడా ఆ నానుడి బెంగాల్ గుర్తిస్తుంది. అయితే బెంగాల్కు బీజేపీని పరిచయం చేసిందే మమతా బెనర్జీ. బీజేపీ ప్రభుత్వంలో చేరి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ పనిచేస్తూ బెంగాల్కు బీజేపీని చేసుకొచ్చిందే మమతా బెనర్జీ. ఒకటి. రెండవది, మమతా బెనర్జీ చేసినటువంటి దౌర్జన్యాల పాలిటిక్స్ తోటే లెఫ్ట్ క్యాడరు, ఓటర్స్ కూడా ఏ రోజునొచ్చి మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అది కూడా బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ అయితేనే కాపాడగలుగుతుంది. దాదాపు నాకు తెలిసినంత ప్రకారం 30% గ్రామాల్లో ఆనాడు లెఫ్ట్ క్యాడర్ కానీ ఓటర్లు కానీ ఊళ్ళో వదిలిపెట్టిపోయారు. వాళ్ళు రక్షణ కొరకు బీజేపీలో చేరు. ఇప్పుడు బీజేపీ ఆల్టర్నేటివ్గా గత 2 ఏళ్లుగా వచ్చింది. పోయినసారి బీజేపీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో లెఫ్ట్ ఓటింగ్ 30 నుంచి 3% పడిపోతే బీజేపీ ఓటింగ్ దరిదాపు 3-4 సీట్ల నుంచి 77 సీట్లకు పెరిగింది. ఓటింగ్ కూడా ఆ స్థాయిలో పెరిగింది. కాబట్టి ఇవాళ టీఎంసీ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ నడుస్తుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒకటి సర్ పేరు మీద 91 లక్షల ఓట్లు డిలీషన్ చేసినా మళ్ళీ మమత ఒక 30 లక్షల ఓట్లు చేర్పించుకుంది. ఏదేమైనా ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఆ సర్ ఉపయోగపడుతుంది ఎక్కడైనా. అది మొదటి అంశం. రెండవది, బీజేపీ బాగా ఎక్స్పోజ్ చేసిన అంశం ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ జనాభా దరిదాపు గతంలోనే
71 యుద్ధం తర్వాత శరణార్థుల రూపంలో మనమే ఆహ్వానించినాం. సార్ ఏ దేశంలో అయినా ఉండేది అది, పక్క దేశాలు కష్టపడితే ప్రజలకు ఆతిథ్యం ఇచ్చేది. అట్లా ఆతిథ్యం ఇస్తే వాళ్ళు తర్వాత శరణార్థులయ్యారు. తర్వాత ఇప్పుడు వచ్చేవరకల్లా ఆ మీనింగ్ మారిపోయి రోహింగ్యాలో లేకపోతే ఇంకోటో ఇన్ఫిల్ట్రేషన్కి వ్యతిరేకంగా ఇవాళ బాగా బీజేపీ ఎక్స్పోజ్ చేసింది. కాబట్టి ఈ రెండింటితోటి హిందూ పోలరైజేషన్ కావాల్సినటువంటి పునాదిని ఏర్పరచుకోగలిగింది. కానీ బెంగాల్లో ముస్లిం హిందూ పోలరైజేషన్ వస్తుందా? 70 ఏళ్ళు ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఉన్నటువంటి రాష్ట్రం, కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ లెఫ్ట్ కానీ ఇటువంటి పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి ప్రజలు ఇట్లా హిందూ ముస్లిం వర్సెస్ హిందూ అనేటువంటి పోలరైజేషన్ వస్తుందా అనేది నాకు డౌట్. వస్తే బీజేపీకి అడ్వాంటేజ్, రాకపోతే టీఎంసీకి అడ్వాంటేజ్. మరొక ఫ్యాక్టర్ ఏమిటంటే లెఫ్ట్ కాంగ్రెస్ ఓటింగ్ అట్లాగే అదే 3%, 4% దగ్గరే ఉంటే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ వర్సెస్ మిగతా ఓటర్లంతా పోలరైజేషన్ ఉంది. కానీ అట్లా కాదు, లెఫ్ట్ కాంగ్రెస్ కు 5 నుంచి 10% పెరిగింది అనుకుంటే మాత్రం బీజేపీ నష్టపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సర్వేలేం బీజేపీ అని, కొన్ని సర్వేలేం టీఎంసీ అని చెప్పేసి చెప్తున్నాయి. కాబట్టి ఈ 3-4 ఫ్యాక్టర్స్ సర్ కానీ లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ కానీ ఇటువంటివి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్యాలు ఇటువంటివి కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అస్సాం పుదుచ్చేరి చర్చించాల్సిన పని లేదు, ఎందుకంటే అబ్సల్యూట్ గా ఆల్ సర్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అండ్ ఎన్డీఏ. కాబట్టి తర్వాత తమిళనాడు విషయానికి వస్తే ఏఐడిఎంకే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని నష్టపోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకు నష్టపోతుందంటే పునాది పరంగానే సైద్ధాంతికనే పెరియార్ రామస్వామి కానీ లేకపోతే అన్నాదురై కానీ, ఆ తర్వాత కరుణానిధి కానీ, ఆ తర్వాత ఎంజి రామచంద్ర కానీ ఎవరైనా హేతువాద దృక్పథం కలిగినటువంటి పాలిటిక్స్ గా కట్టుబడి ఉన్నారు తమిళనాడులో. రెండు డిఎంకేలు అయినప్పటికీ కూడా వాళ్ళ సైద్ధాంతికంగా వాళ్ళ స్టాన్స్ మార్చుకోలేదు. ఏఐడిఎంకే అయినప్పటికీ కూడా సైద్ధాంతిక పునాది అదే. కాబట్టి ఇవాళ కొత్తగా ఏఐడిఎంకే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో పొత్తు పెట్టుకున్నా, లేకపోతే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ పొత్తు పెట్టుకున్నా అది ఫేవరబుల్ గా మారేటువంటి పరిస్థితి అవుపట్లేదు. ఆ తాత్వికతే యాంటీ బీజేపీ తాత్వికత ఉంది. దానికి తోడుగా ఇప్పుడు స్టాలిన్ మరొకటి ఈ ఎన్ఈపి 2020 విద్యా విధానం 2020 వచ్చినప్పుడు త్రిభాషా సూత్రాన్ని బాగా వ్యతిరేకించినటువంటి నెంబర్ 1 సీఎం స్టాలిన్. హిందీని మళ్ళీ త్రిభాషా సూత్రం అంటే హిందీ మనకు అవసరం లేదు, ఇంగ్లీష్ తమిళ్ చాలు, కాబట్టి తమిళ్ని అనగదొక్కటానికే హిందీ అంటున్నారని చెప్పేసి బాగా కల్టివేట్ చేశాడు తమిళనాడు వ్యాప్తంగా. దాంతో తర్వాత అందుకే బీజేపీ సిచ్యువేషన్ తమిళనాడులో ఎప్పుడు ఫేవరబుల్ గా లేదు. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఫేవరబుల్ అయిన స్థితిలో వీళ్ళిద్దరి ఓటింగ్ టీవీకి షిఫ్ట్ అయి ఉంటుంది. ఒకసారి ఏదో యాక్సిస్ ఇండియా టీవీకే కూడా 100 సీట్లు రాబోతుంది అనడానికి కారణం ఇదే. ఏది ఖచ్చితంగా ఏఐడిఎంకే బీజేపీ ఓటింగ్ లో ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో ఇవాళ నేరెస్ట్ రైవల్ విజయ, తర్వాత అధికారం డిఎంకే ఉండే అవకాశం ఎక్కువ ఉందని ఎక్కువ సర్వే చెప్తున్నాయి. తర్వాత వాళ్ళ ఫ్రంట్ పటిష్టంగా ఉంది. తర్వాత ఆ సీట్ల పంపిణీలు కూడా పెద్ద విభేదాలు లేవు. తర్వాత ఇటు వామపక్షాలు అటు కాంగ్రెస్ ఇటు ఇంకా చిన్న డిఎంకే గ్రూపులన్నీ కూడా డిఎంకే ఉన్నాయి. కాబట్టి సర్వే రిపోర్ట్స్ దరిదాపు వాస్తవానికి దగ్గరగా ఉండొచ్చు. నెంబర్ 1 పొజిషన్ లో డిఎంకే, నెంబర్ 2 పొజిషన్ లో విజయ్ ఉండొచ్చు. వీళ్ళ ఓటింగ్ ఎరోజన్ వచ్చింది అనేది నాకున్నటువంటి అంచనా తమిళనాడు విషయానికి వస్తే. ఇక కేరళ విషయానికి వస్తే కేరళ మొన్న పోయినసారి ఎల్డిఎఫ్ కు 90 సీట్లు వచ్చినా డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ ఓన్లీ బిలో 2%, బిట్వీన్ 1 to 2%. అదవరకు ఎల్డిఎఫ్ మొదటిసారి వచ్చినప్పుడు 1% డిఫరెన్స్. కాబట్టి రెండు ఫ్రంట్ల మధ్య 1 to 2% డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ళు ఉన్నటువంటి విజయన్ ప్రభుత్వానికి యాంటీ ఇంకంబెన్స్ ఉంది అనేటువంటిది ఉంటే 5-6 సీట్లు యూడిఎఫ్ కి వ్యతిరేక రావచ్చు. అట్లా కాదు, విజయ పాలనలో విద్యకు, వైద్యానికి, తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇంపార్టెన్స్ పరిపాలించారంటే వీళ్ళే అధికారంలో ఉండొచ్చు 1-2 సీట్ల మెజారిటీ తోటి. కాబట్టి వాళ్ళ డిఫరెన్స్ 5-6 సీట్లు 1% ఓటింగ్ డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం కేరళ నడుస్తుంది. అయితే ఫైనల్ గా నా కన్క్లూజన్ ఓవరాల్ గా ఇండియన్ పాలిటిక్స్ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది అన్నప్పుడు బెంగాల్ బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా అది పెద్ద లీప్ ఫార్వర్డ్ ఫర్ బీజేపీ, పెద్ద గంతే పాలిటిక్స్ లో. ఎందుకంటే ఎప్పుడు బీజేపీ పునాది లేని అధికారం లేనటువంటి పార్టీ బెంగాల్ అధికారంలోకి వస్తే
ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. అది ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రజలు కూడా ఆలోచించే అవకాశం కూడా ఉంది. అది ఖచ్చితంగా ఎన్డీఏకు ఫేవరబుల్ గా మారుతుంది. అట్లా కాదు టీఎంసీ గెలిస్తే కొత్తదనం ఏం లేదు. అది యథావిధంగా ఎన్డీ కూటమిలో ఉంది. ఆ తర్వాత ప్రతిపక్షాలు ఇవాళ ప్రధానమంత్రి క్రేజ్ తగ్గిపోయింది, బెంగాల్ గెలవలేకపోయింది. అసలు మొత్తం పాలిటిక్స్ దీదీ వర్సెస్ మోడీ నడిచింది. మోడీ ఓడిపోయింది బెంగాల్లో, కాబట్టి దేశంలో ఓడిపోతాడని చెప్పేసి సహజంగానే ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ తమిళనాడు పెద్ద విచిత్రమే ఉండదు, కానీ కేరళ కమ్యూనిస్టులు ఓడిపోతే మాత్రం వామపక్షాలకు పెద్ద డిస్కరేజింగ్ సిచ్యువేషన్. వన్ ఆర్ అదర్ 3 గవర్నమెంట్ లో ఏదో ఒకటి ఉంటుండేది, 3 ఉండేది, 2 ఉండేది. ఇప్పుడు కేరళ కూడా ఓడిపోతే 3 రాష్ట్రాలు లేనట్టే. కాబట్టి వామపక్షాలకు ఒక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ మాత్రం క్రియేట్ అయి ఉంటది. వాళ్ళకి అది ఒక సైకలాజికల్ గా ఖచ్చితంగా క్యాడర్ మీదుగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇంక మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. దాదాపు మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. కేరళలో అటు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్య నువ్వనేనన్నట్టుగా వాతావరణం క్రియేట్ అయింది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో అటు ఎల్డిఎఫ్కు 60 స్థానాలు, అలాగే యూడిఎఫ్కు 65 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉన్న వాతావరణం. అలాగే అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. 41 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో కొంత లీడ్ అక్కడ కనిపిస్తోంది. సేమ్ పరిస్థితి పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏకే ఎడ్జ్ పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తోంది. మరి ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగుతుందా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ప్రధానంగా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగాయి. ఫాల్టా నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఎన్నిక రద్దు చేసింది. 21వ తారీఖున అక్కడ ఎన్నిక జరగబోతుంది. కాబట్టి 293 స్థానాల ఫలితాలు మాత్రమే ఈరోజు రాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా అత్యంత కీలకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ రంగంలో ఉన్నారు. పోటీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత, ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉన్న శువేంద్రు అధికారి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 2021లో మమతా బెనర్జీ 2 స్థానాల్లో పోటీ చేసిన నందిగ్రామ్లో మమతా బెనర్జీని శువేంద్రు అధికారి ఓడించారు. కాబట్టి మరి ఇప్పుడు అది రిపీట్ చేస్తారా లేదనేది మనం వేచి చూడాలి. మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం భవానీపూర్లో మమతా బెనర్జీ లీడ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అలాగే ఇక పుదుచ్చేరి, అస్సాంలో కొంత ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగానే ఉంది. బట్ కేరళలో పోస్టల్ బ్యాలెట్ వరకు తీసుకుంటే ఒక 5 సీట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఎల్డీఎఫ్కి, యూడీఎఫ్కి. మరి మెయిన్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మరి ట్రెండ్ ఎలా చూపించబోతుంది అనేది మనం మరి కాసేపట్లో తేలబోతోంది. ఇక నగేష్ గారు, మరో కీలకమైన అంశం ఏంటంటే ఇందాక అందసత్యం గారు చెప్పినట్టుగా బెంగాల్లో కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా మాతోనే ఉన్నారని ఇంకా తిరిగిలేని ఊపు వస్తుంది భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే 2014, 2019 ఎన్నికల్లో ఒక రకంగా తిరుగులేని విజయాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అనుకోవచ్చు. బట్ 2024 ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా కొంత వెనకబడింది. తర్వాత నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళ సహకారంతో గవర్నమెంట్ని కొంత రిటైన్ చేసుకోగలిగింది. బట్ ఆ తర్వాత జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఎన్నికలకు దగ్గరలో, అంటే సాధారణ ఎన్నికలు జరిగిన ఇమీడియట్గా కొద్ది నెలల్లో జరిగాయి కాబట్టి ఆ ట్రెండ్స్ కొంచెం మీడియంగా చూపించాయి. ఇప్పుడు ఒక రకంగా మిడిల్లో ఉన్నాం. నెక్స్ట్ 2029 ఎన్నికలకి వీటికి కొంత ఒక మిడిల్ గ్యాప్స్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా భారతీయ జనతా పార్టీ ఉన్న మైనస్ కూడా పోతుంది, ఇంకా దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుందనేది మనకి అర్థమవుతుంది. ఒకవేళ మమతా బెనర్జీ కనుక గెలిస్తే ఇండీ కూటమికి లీడ్ పాయింట్గా మిగతా పార్టీలు ఆలోచన చేసే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం రాహుల్ గాంధీ మీద కొందరు అసంతృప్తి వ్యక్తం చేయటం, కొంత గ్యాప్స్ ఉండటము, తర్వాత పొందిక చాలా విషయాల్లో కలవకపోవటం, ఈ రెండింటి విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు మమతా బెనర్జీ ఒకవేళ గెలిస్తే, టీఎంసీ గెలిస్తే ఇండియాలో చాలా మార్పులు ఉంటాయి. ఇండియా అలయన్స్లో ఎట్లాగంటే ఇప్పుడు ఆవిడకే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది ఇండియా అలయన్స్లో రాహుల్ గాంధీ కన్నా. ఎందుకైతే వెస్ట్ బెంగాల్ 3rd లార్జెస్ట్ స్టేట్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్. సో ఆవిడకి చాలా ప్రాముఖ్యత వస్తుంది. ఎందుకైతే ఆవిడ అసలు ఒక మోడల్ ఆఫ్
మోదీని అపోజ్ చేయడానికి ఆవిడ ఒక మోడల్, ఒక స్ట్రీట్ ఫైటర్గా ఆవిడ తయారైంది. అది ఇంక ఎవరు ఆ లెవెల్లో ధర్నాలు కానీ ప్రొటెస్టులు కానీ డైరెక్ట్ టేక్ ఆన్ చేయడానికి కానీ చేయటం లేదు. సో ఇదే ఒకవేళ బీజేపీ గెలిచిందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమిటంటే ఈస్టర్న్ ఇండియాలో వాళ్ళకి ఏంటంటే ప్రాధాన్యత వచ్చేస్తుంది. బీహార్ వాళ్ళ చేతిలో వచ్చేసింది, అస్సాం వాళ్ళ చేతిలో వచ్చేసింది, బెంగాల్ వచ్చేస్తే ఒరిస్సా వాళ్ళ చేతిలో ఒరిస్సా ఉంది. సో ఇది ఒక చాలా ఇంకా అంటే మొత్తం ఏదైతే హిందీ బెల్ట్, ఆ హిందీ బెల్ట్కి అనుబంధం ఉన్న తూర్పు భారతం ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి, ఇంకా వాళ్ళకి బీజేపీకి ఇంకా తిరుగులేదు. వాళ్ళకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది బెంగాల్ గెలుస్తాను. ఇండియా అలయన్స్కి అయితే అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది. కానీ ఏమిటంటే ఎంత మట్టుకు వీళ్ళందరూ కాంప్రమైజ్ కాగలరు దీదీతోటి అనేది క్వశ్చన్. ఆవిడ ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇది కాంగ్రెస్కి మొన్న క్యాంపెయిన్లో ఏమిటంటే రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా దీదీని విమర్శించారు. ఎందుకైతే ఇక్కడ ప్రభుత్వం లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏమీ లేదు అనేది. సో ఆవిడ ఏమిటంటే వీటికి అన్నిటికీ రికన్సైల్ అయ్యి మళ్ళీ అఫ్కోర్స్ పాలిటీషియన్స్ ఇదంతా రికన్సైల్ అవుతారు అనుకోండి, దాంట్లో అనుమానం లేదు. ఈవిడ రికన్సైల్ అయ్యి ఆ స్పేస్ని రాహుల్ గాంధీకి ఏదైతే ఉందో లీడర్షిప్ ఆఫ్ ఇండియా అలయన్స్ అది కన్సిడర్ చేస్తే అదొక ఎత్తు, లేదా నేనే లీడర్గా ఉన్నానంటే వేరే ఎత్తు. ఓకే, కానీ ఆ పరిణామానికి ఛాన్స్ ఉంది. సో ఆవిడకి ఏమిటంటే ఆవిడకి అంబిషన్ ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఆవిడ మొన్న అంటే ఇది నేను అంటలేదు, ఆవిడ ఏమందంటే ప్రస్తుతం బెంగాల్, నెక్స్ట్ ఢిల్లీ అంది. సో దాని ఉద్దేశం ఏంటి ఆవిడది ఢిల్లీకి వెళ్ళాలని. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది ఆవిడకి ఏమిటంటే ఎంతైనాను ఆవిడ రీజనల్ లీడరే. రెండోది ఏంటంటే ఆవిడ బెంగాలీ ఎంత మట్టుకు ఆవిడ పట్టుకుని క్యాంపెయిన్ చేసిందంటే మరి వేరే చోట్ల యాక్సెప్ట్ చేస్తారా? ఒక 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 ప్రాంతాన్ని, ఒక భాషని పట్టుకుని ఇది చేస్తే ఇప్పుడు డిఎంకేకి అదే ప్రాబ్లం ఉంది. మహారాష్ట్రలో కూడా చాలా అక్కడ మరాఠీ ఫీలింగ్ స్ట్రాంగ్ ఉంది. ఈ లీడర్స్కి అందరికీ ఆ ప్రాబ్లం డెఫినెట్గా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే హిందీ స్పీకింగ్ ఏరియాస్లో అంతగా లేదు. రైట్, మనం అప్డేట్స్ చూస్తున్నాం. అస్సాంలో ఎన్డీఏ 54 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత దాదాపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అస్సాంలో నిజమవుతున్నాయి. పుదుచ్చేరిలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇక కేరళంలో కూడా దాదాపు అదే ట్రెండ్ కనిపిస్తున్నా అటు యూడీఎఫ్కి ఎల్డీఎఫ్కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. మనం చూస్తున్నాం ట్రెండ్స్. దాదాపు బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది, మరి కాసేపట్లో ముగియబోతోంది. బట్ టీఎంసీ లీడ్ ప్రదర్శిస్తోంది. 71 స్థానాల్లో టీఎంసీ లీడ్లో ఉంది. ఎన్డీఏ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బట్ ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ కాబట్టి ఇప్పటివరకు ట్రెండ్ ఎలా ఉంది, మరి ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా, ఏం జరగబోతుంది, ఎగ్జిట్ పోల్ సంచలనాలు నిజం కాబోతున్నాయి అనేది మరో గంటలో మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బట్ తమిళనాడులో విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే తన ఆధిపత్యాన్ని కొంత కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో టీవీకే ఒక స్థానంలో మాత్రమే లీడ్లో ఉన్న వాతావరణం ఉంది. ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇక అస్సాం, పుదుచ్చేరిలో ఎగ్జిట్ పోల్ సంచలనాలకు తగ్గట్టుగానే కొంత ట్రెండ్స్ అలాగే కనిపిస్తున్నాయి. కేరళలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ప్రజెంట్ ట్రెండ్స్. డిబేట్ కంటిన్యూ అవుతుంది. అంతే సత్యం గారు, అంటే ఒకటి దేశవ్యాప్తంగా ఈ ఫలితాలతో పరిణామాలు వస్తాయనేది ఒక అంచనాగా కనిపిస్తోంది. బట్ తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే టీవీకి ఒక స్థానానికి పరిమితమైంది. కానీ యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు 98 నుంచి 120 వరకు ఛాన్స్ ఉన్నాయని అంచనా వేయటం, మరికొందరేమో కింగ్ మేకర్ అవుతారని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? నిజంగా విజయ్కి అంత కెపాసిటీ, అంత క్యాలిబర్ ఉందా? ఈసారి నిజంగా కీలకం కాబోతున్నాడా, లేదంటే తన ఉనికిని కొంత ప్రదర్శించబోతున్నాడా? పోస్టల్ బ్యాలెట్స్ అరౌండ్ 1% ఆఫ్ టోటల్ ఓట్స్ ఉంటాయండి సార్. డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వేసే పోస్టల్ బ్యాలెట్స్.
కాబట్టి టోటల్ ఓట్స్లో 1%, 0.5% ఉంటాయి అవి. సార్ కాబట్టి వన్ ఆఫ్ ది ఇండికేటర్గా తీసుకోవచ్చు, కానీ సోల్ ఇండికేటర్గా వాటిని తీసుకోలేము. ఈవీఎం నుంచి వచ్చేటువంటి ట్రెండ్స్ని బట్టే మనం కామెంట్ చేయగలం. సార్ అయితే ఇవాళ యాక్సిస్ ఇండియా టీవీకి 2వ స్థానంలో ఉంటుంది అనేటువంటి దానికి మనం అట్రిబ్యూట్ చేసే కారణాలు ఏమిటంటే, ఏదో ఒక ఫ్రంట్కు ఎరోజన్ ఉండాలి ఓట్స్లో. ఎరోజన్ ఉంటేనే టీవీకి ఇంప్రూవ్ అయ్యి విజయ్కి ఆ స్థాయిలో కాకపోయినా వాళ్ళని దాంట్లో సగమైన వాళ్ళు 98 సీట్లైనా 40 సీట్లైనా టీవీకి వస్తాయి అంటే ఇంకో ఫ్రంట్ ఏదో ఏఐడిఎంకే ఫ్రంట్లో ఎరోజన్ ఉండాలి. నేను అనుకోవటం ఏంటంటే, ఏఐడిఎంకే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది కాబట్టి తమిళనాడులో నార్త్ వ్యతిరేక పాలిటిక్స్, హిందీ వ్యతిరేక పాలిటిక్స్, బీజేపీ వ్యతిరేక పాలిటిక్స్ తమిళనాడులో కొనసాగుతున్నాయి చిరకాలంగా. పార్లమెంట్ సీట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే కొంత మోడీ ప్రభావం, కొంత వాళ్ళ ఓటింగ్ 15% ఇంప్రూవ్ అయింది. అసెంబ్లీ సీట్లు వచ్చే వరకల్లా ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి బహుశా ఏఐడిఎంకే బీజేపీ కలిసినటువంటి ఫ్రంట్ వీక్ అయితే ఆ మేరకు టీవీకే గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మెజారిటీ సర్వేలు డిఎంకే ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది అన్నారు కాబట్టి అది నిజమయ్యేటువంటి దానికి నిజానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశమే ఉంది తమిళనాడులో. సరే, ఎగ్జిట్ పోల్స్ ప్రథమ రోజు ప్రకటించినప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంకే ప్రకటించినాయి. రోజులు గడుస్తూ ఉంటే దీంట్లో సోషల్ మీడియా కూడా చేరి దాన్ని ఇంకా కలగాపులగం చేసి అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా లేదనే కాడికి వచ్చారు జనం. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ట్రైనింగ్స్ అయితే ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయితే తెల్లారు ఏమి ప్రకటించిందో దానికి దగ్గరగా అవుపడుతున్నాయి. అట్లాగే కేరళ విషయానికి వస్తే 50-50 అవుపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే 65-60 సీట్స్ మధ్య 5 సీట్స్ బీజేపీ అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అవే ప్రకటించినాయి. ఆ నిష్పత్తుల్ని ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. రేపు ఈవీఎంకు ఏ రిజల్ట్ వస్తుందని చెప్పినాయో ఆ రిజల్ట్ అనుగుణంగా ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ కూడా అదే పద్ధతిలో ఇవాళ వచ్చినటువంటి ఓట్స్ మనకు అవుపడుతున్నాయి. తర్వాత బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు బెంగాల్ కూడా నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. దరిదాపు ఈక్వల్ నియోజకవర్గాల్లో టీఎంసీకి బీజేపీకి ఈ పోస్టల్ బ్యాలెట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం డిబేట్ చేస్తున్నటువంటి అంశాలకు దగ్గరగానే పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ ఉన్నాయి. కానీ అసలు మనం సైంటిఫిక్గా కన్సిడర్ చేసేది మాత్రం ఈవీఎం ఓటింగే. సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, తర్వాత కామన్ మ్యాన్ ఓటింగ్ చేసేది ఈవీఎంలే. కాబట్టి ఆ ట్రెండ్స్ మనం ఒక 2-3 రౌండ్స్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ నగేష్ గారు, అంటే విజయ్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని విజయ్ కి అవుతాడు, విజయ్కి కొన్ని కాదు ఒకటే చెప్పడం, అదే అంటే ఒకటి 98 నుంచి 120 వస్తాయని దాదాపు ఇంకా మ్యాజిక్ ఫిగర్ రిటర్న్ చేస్తారన్నదిగా చెప్పారు. మిగతా వాళ్ళు కీ ఫ్యాక్టర్ అవుతాడు అని కొందరు చెప్పిన వాతావరణం. ఇందాక అందే సత్యం గారు ఒక మంచి మాట అన్నారు. అంటే ముందు డిఎంకేకి లీడ్ ఇచ్చి తర్వాత ఇది చేసేసి సోషల్ మీడియాలో గందరగోళమైన అనాలిసిస్లు పెట్టేస్తే ఫైనల్గా అసలు ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా అనేది మాట్లాడుకున్న వాతావరణం. ఇప్పుడు ఇలాంటి యాక్సిస్ మై ఇండియా లాంటి యాక్యురేట్ ఉన్న సంస్థ 2024 ఎన్నికల్లో ఎన్డీఏకి 341 స్థానాలు వస్తాయని చెప్తే రాకపోతే డైరెక్ట్ ఒక టీవీ స్టూడియోలోనే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న వాతావరణం మనం చూసాం. కానీ విజయ్ కొంత 3-4 రోజుల నుంచి ఆయన ఒక శిబిరం పెట్టడం, అభ్యర్థులు ఎవరు వెళ్ళిపోకుండా ఒక క్యాంప్ రాజకీయాలు చేస్తుండడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది మనం జర్నలిస్ట్గాను మరీ ఎక్కువ దీంట్లో ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఎందుకైతే ప్రతిసారి మన అంచనా అవుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు మనం ఏం చేస్తుండేవాళ్ళం అండి, రిపోర్టర్స్ ఫీల్డ్లోకి వెళ్ళి తన అంచనాలు చేస్తుండేవాళ్ళు, రీడర్స్కి వదిలేస్తుండేవాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వల్ల మొత్తం మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నది. సోషల్ మీడియా అయితే దాన్ని మల్టిప్లై చేసేసి అసలు ఇదే రిజల్ట్ అనేది అనుకుంటున్నారు. సో ఏమిటంటే అసలు నోబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్, దట్ ఈస్ టుడే. సో అంటే అట్ దిస్ స్టేజ్ ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిందో ఏది ఈవీఎంస్లోని, మనం ఇంక వెనక్కి పెట్టాలి. ఏది ఈ ఎగ్జిట్ పోల్స్ మనం దీనికి రావాలి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎంత మటుకు యాక్యురేట్ ఆయన చెప్పినట్టుగా 0.5% to 1% ఉంటుంది అనేది. బట్ ఇప్పుడు ఏమిటంటే ఈ ఒక్క తమిళనాడులో యాక్సిస్ మై ఇండియా 98 to 120 సీట్స్ వస్తాయని చెప్తే
మొత్తం అసలు మొత్తం మూడే స్వింగ్ అయిపోయింది అనేది అనుకోవడం అనేది అది కొంచెం పొరపాటు. ఏమి మనం లాజికల్గా అది దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నామా లేదా అనేది. వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ చూస్తుంటే మమతా బెనర్జీ టీఎంసీకి లేటెస్ట్ ట్రెండ్స్ మనం చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లో కూడా టీఎంసీ 102 ఎన్డీఏ 101 అంటే నెక్ టు నెక్ నడుస్తుంది. అది మరి కొంత మటుకు అది యాక్యురేట్. బట్ ఏమిటంటే అక్కడ హోరాహోరీ పోటీ జరిగింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిసారి ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో బాంబులు వేసుకుంటుండేవాళ్ళు, కర్రలతో కొట్టుకుంటుండేవారు, బుర్రలు బద్దలు కొట్టేవాళ్ళు, ఫైరింగ్ పోలీసులు ఏమిటంటే ప్రేక్షక పాత్ర వహిస్తుండేవాళ్ళు. ఈసారి ఒక్క డెత్ లేదు దీంట్లోని, ఏది ఈ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ. సో దాంతో ఏమిటంటే వీళ్ళకి కొంచెం సిగ్నిఫికెంట్ అల్లర్లు ఏమీ లేవు. ఒక్కటే అతను ఏమిటంటే జహాంగీర్ ఖాన్ ఏదో అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉంది. ఏంటంటే ఏకంగా మొత్తం అసలు ఒక కౌంటర్ మాండ్ చేసేసింది ఫాల్తా. సో అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోయింది ఏమిటంటే ఇటుపక్క ఇది టీఎంసీ వాళ్ళు ఏమీ ఇచ్చేయలేదని. సరే టీఎంసీ వాళ్ళకి ఒక గ్రీవెన్స్ కానీ వాళ్ళ ఆరోపణ కానీ ఏముందంటే సెంట్రల్ ఫోర్సెస్ని తన ప్రైవేట్ ఆర్మీగా బీజేపీ వాడుకుందనేది వాళ్ళ ఆరోపణ. బట్ ఇంతకుముందు ఏంటంటే టీఎంసీ ఏమిటంటే తన ప్రైవేట్ ఆర్మీ ఉండేది. సో దొందే ఇద్దరు ఎవరు తక్కువ తినలేదు ఇంతకుముందు వాళ్ళు, ఇంతకుముందు ఊళ్ళు. సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు నౌ ది క్వశ్చన్ ఇస్ మమతా బెనర్జీ 4th టర్మ్కి వస్తుందా లేదా అనేది క్వశ్చన్. అవును, రైట్. ఇక లెఫ్ట్ సంబంధించి మనం చూద్దాం. అంటే వామపక్ష పార్టీలు ఇందాక అంతే సత్యం గారు చెప్పినట్టుగా దేశంలో ఒక 3 రాష్ట్రాల్లో ఉంటే ఒక 2 రాష్ట్రాలు లేకపోయినా ఒక రాష్ట్రంలో ఉండేది. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే మమతా పూర్తి స్థాయి స్వింగ్ లో వచ్చిన తర్వాత ఇంకా లెఫ్ట్ కాంగ్రెస్ ఇంకా క్వశ్చన్ మార్క్ అయిపోయి ఒకనొక ఎన్నికల్లో లెఫ్ట్కి ఒక్క స్థానం కూడా రాని వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోయింది. వేర్ యాజ్ త్రిపుర కొంచెం హార్డ్ కోర్ లెఫ్ట్ సెంటర్ అనుకుంటే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది. బట్ కేరళ అనేది అందరిని ద్రాక్ష, కేరళ ఈక్వేషన్ అంత ఈజీగా కుదరవు అనేది ఒక చర్చ. బట్ ఎన్డీఏకి ఇప్పుడు కూడా వాతావరణం అలాంటిది. అక్కడ లోక్సభ ఎన్నికల్లో కొంచెం బెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు కొంత ఇచ్చినప్పుడు కూడా వేరే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి లెఫ్ట్ కాకపోతే యూడీఎఫ్కి ఇచ్చే పరిస్థితి అక్కడున్న ఈక్వేషన్. కానీ లార్జర్ సెన్స్లో లెఫ్ట్ ఫ్యూచర్ ఏంటి ఇండియన్ పాలిటిక్స్లో అన్న చర్చకి ఇప్పుడు ఎలాంటి సమాధానం ఉండబోతుంది? అంటే కొంచెం ఇప్పుడు వీళ్ళకి లెఫ్ట్ పార్టీ సీనియర్ లీడర్స్ అంతా చాలామంది ఇది వయసు వల్ల కానీ వేరే కారణాలు కానీ వాళ్ళందరూ బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతి బాసు, దాని తర్వాత ఈఎంఎస్, దాని తర్వాత మాణిక్ సర్కార్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక లీడర్షిప్ క్రైసిస్ వచ్చి ఈయన పినరయ్ విజయన్ ఒక మంచి లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యాడు. 2 టర్మ్స్లో ఆయన బాగా పరిపాలన ఇచ్చాడు. 2వ టర్మ్లో కొన్ని స్కాండల్స్ అయ్యాయి. దానివల్ల ఏమిటంటే ఈయన చేయలేదు, వేరే వాళ్ళు చేసినందుకు దీంట్లో ఈయనకి చెడ్డ పేరు వచ్చింది. బట్ ఏమిటంటే సిపిఎంకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఏది ఈ కేరళలో మాత్రం. వెస్ట్ బెంగాల్లో బాగా ఏమిటంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే సిపిఎం క్యాడర్ బీజేపీకి వెళ్ళిపోయింది అక్కడ. సో త్రిపురలో కూడా అలాగే జరిగినట్టుకుంది. దానికి రీజన్ కూడా సత్యంగా చెప్పారు. అవును. సో ఇప్పుడు ఏమిటంటే కేరళలో ఐ థింక్ దెర్ ఈజ్ హోప్. అది కాకుండా కేరళలో ఏంటంటే ఇట్ ఈస్ బైపోలర్ ఎలక్షన్. బైపోలర్ అంటే ఇటు పక్క ఫ్రంట్ ఒక ఫ్రంట్, పార్టీ టు పార్టీ కాదు, ఫ్రంట్ టు ఫ్రంట్ ఒక ఇది ఉంది. కనుక లెఫ్ట్ పార్టీస్కి డెఫినెట్లీ ఈ లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కాన్స్టిట్యూయెంట్స్ సిపిఐ, సిపిఎంఐ, వేరే పార్టీస్ ఇవన్నీ చాలా యునైటెడ్గా ఉంటాయి. సో వాళ్ళకి ఏమిటంటే కేరళలో ఫ్యూచర్ లేకుండా లేదు, క్యాడర్ ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో యాజిటేషన్ చేస్తుంటారు. ఫ్యూచర్ మాత్రం లేదనుకోవడం పొరపాటు. అది అంటే అంటే ఇంకెక్కడ అధికారంలో లేరు అన్నది ఒక వాతావరణం చెప్పుకోవడానికి ఇది ఒక లీడ్ పాయింట్ గా ఉండేది కేరళ అనేది. అంటే ఇప్పుడు ఏమిటంటే లెఫ్ట్ పార్టీ చెప్పుకునేది ఏమిటంటే మేము ఎప్పుడు అధికారం కోసానికి కాదు కదా, ప్రజల కోసానికి మేము పోరాటం చేస్తాం మేము. సో ఏమిటంటే మేము వర్కర్స్కి, ఫార్మర్స్కి వాటికి ఎంత స్ట్రగుల్ చేస్తాం కనుక మాకు అధికారమే ముఖ్యం కాదు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. కనుక వాళ్ళ ఎగ్జిస్టెన్స్ డెఫినెట్లీ ఒక కంటిన్యూ అవుతుంది వాళ్ళది అక్కడ. ఓకే. అంతే సత్యం గారు, ఇక్కడ ఇందాక నగేష్ గారు ప్రస్తావించారు. అంటే అక్కడ బెంగాల్లో ఈసారి బెంగాల్ ఓటర్ బెంగాలీగా ఆలోచించాడా లేదంటే హిందూ బెంగాలీగా ఆలోచించాడా, అక్కడ ఉన్న హిందువులు ఎలా ఆలోచించారు అన్నది ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది.
ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిణామాలు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అక్కడి నుంచి మమత వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తుందన్న ఒక చర్చను బలంగా భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్ళటం, వేరే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ ఎంటర్టైన్ మమత చేస్తుందని పదే పదే ప్రచారాల్లో చెప్పడం, ఆ ఫ్యాక్టర్స్ అయినా బలంగా కొంత పనిచేసి ఉంటాయా? బెంగాల్ ఓటర్ ఆలోచన విధానం గతంలో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎలా ఉంది? గతం నుంచి ఇప్పటి వరకు కూడా మత ప్రాతిపదిక మీద ఓట్లు వేయలేదు. అంతర్జాతీయ జాతీయ ఇష్యూస్ మీద రియాక్ట్ కావటం అనేది వాళ్ళకి అలవాటు గతంలో. ఓకే. ఎందుకంటే నాకు ఒక విషయం గుర్తుంది, ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ మాసివ్ గా ప్రొసెషన్స్ ఆర్గనైజ్ చేసింది ఎగనెస్ట్ అమెరికన్స్. దాంతో బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింస్ 90% లెఫ్ట్ ఓటింగ్ చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య థంపింగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా రియాక్ట్ అయ్యారు. కాబట్టి అట్లనే డిఫరెంట్ టైమ్స్ లో నేషనల్ ఇష్యూస్ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళకి అలవాటు ఉంది. స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా అగ్రెసివ్ రియాక్ట్ అయింది అన్ని రాష్ట్రాల కన్నా బెంగాల్లోనే. ఇటువంటి అలవాటు ఆ ప్రజలకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్స్ చూసి కన్క్లూడ్ చేయలేం కానీ వాళ్ళు ఇష్యూ బేస్డ్ గానే ఓటేసినట్టుగా అవుపడుతుంది. ఎందుకంటే హిందూ బెంగాలీ లేదా బెంగాలీ లిగా వ్యవహరిస్తే, ప్యూర్ బెంగాలీగా వ్యవహరిస్తే ఈ పాటికే 150 మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉండాలి, తర్వాత బీజేపీ 50-40 ఉండాలి. కానీ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ అట్లాగే 102, 103 మధ్య ఉన్నది. తర్వాత ఈవీఎం లెక్క పెడితే కూడా ఏమవుతుంది అనేది మనకు ఇంకొన్ని ట్రెండ్స్ తెలుస్తాయి. కాబట్టి ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్స్ లో అట్లా హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద లేదా బెంగాలీ లేకపోతే హిందూ అనేటువంటి పద్ధతిలో రియాక్ట్ అయినట్టు అనిపించట్లేదు. ఓకే. నగేష్ గారు కూడా అదే అన్నారు, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి అనేది. ఇప్పటికున్న ట్రెండ్స్ అట్లా రియాక్ట్ అయినట్టు అనిపించట్లేదు. కానీ ఈవీఎం ఓట్లు లెక్కిస్తే కామన్ మ్యాన్ కూడా ఎట్లా రియాక్ట్ అయినా తెలిస్తే అప్పుడు మనం ఒక కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ ఫైట్ జరిగినట్టుగానే అవుపడుతుంది మనకు. రైట్ సార్, చూద్దాం సార్, మరి కాసేపట్లో మనకు తేలిపోబోతోంది. థ్యాంక్ యూ అందే సత్యం గారు, మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ నగేష్ గారు. మనం లార్జర్ సెన్స్లో చూస్తే మళ్ళీ తమిళనాడు ఎలక్షన్స్లో టీవీకే 19 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. డిఎంకే 67 స్థానాల్లో లీడ్లో ఉంది. అన్నా డిఎంకే కొంత వెనకబడింది, 8 స్థానాల్లోనే లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తుంది. కేరళంలో యూడిఎఫ్ 71 స్థానాల్లో లీడ్లో ఉన్నప్పటికీ ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కి ముందు నుంచి 5 స్థానాల గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి మరి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరగబోతుందన్నది ఇక్కడ ఆసక్తికరంగా మనకి కనిపిస్తోంది.